హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చికెన్ బిర్యానీని సింపుల్గా చేశానండి. నేను ఇది మామూలు రైస్ తోటి చేశాను. ముందుగా అరకిలో చికెన్ని బాగా కడిగి తర్వాత ఇందులో మ్యారినేట్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పౌడర్, పెరుగు ఒక కప్పు తీసుకున్నానండి. మీరు పెరుగు చిలికైనా తీసుకోవచ్చు, డైరెక్ట్గా మన స్పూన్తో కొట్టేసైనా తీసుకోండి. పెరుగుని కొంచెం థిక్గా చేసి వేయండి. తర్వాత ఒక కాయ నిమ్మరసం పిండేనండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసాను. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా వేయండి. తర్వాత హోల్ గరం మసాలా వేసి బాగా కలపండి. కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా బాగా పక్కన పెట్టుకున్న చికెన్ని తర్వాత మనం వేరే స్టవ్ మీద ఇందులో ఆయిల్ కూడా పోసి, ఆయిల్ పోయచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోండి. తర్వాత వేరే కళాయి మీద నేను ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలో నేను నెయ్యి, నూనె వేసి హోల్ గరం మసాలా, సాజీరా, హోల్ గరం మసాలా అంటే మనం అన్నీ తెలుసు కదా మీకు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర అండ్ మిరియాలు, తోక మిరియాలు, సాజీరం, జాపత్రి, జాజికాయ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని చికెన్ వేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర, పుదీనా వేసి మీరు మూత పెట్టి పక్కన ఉడికించుకోండి. ఈలోగా వేరే స్టవ్ మీద మనం 2 గ్లాసుల బియ్యం తీసుకుని రైస్ని హాఫ్ బాయిల్డ్ చేయాలి. మీరు అందులో ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా అండ్ హోల్ గరం మసాలా, కొంచెం బిర్యానీ ఆకు వేసి ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు చికెన్లో వేయండి. ఈ రైస్ని, హాఫ్ బాయిల్ చేసిన రైస్ని చికెన్లో ఇలా లేయర్ కింద వేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ని కూడా వేసి తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి దాని మీద ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా బిర్యానీ తయారవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.